నేను అనేక పాపాలు చేసిన వాడిని, నేను అనేక పాపాలు చేసిన దాన్ని, ఎవరు నన్ను ప్రేమించరు, ఎవరు నన్ను దగ్గర రానియరు, అందరూ నా పని అయిపోయింది అని నువ్వు అనుకుంటున్నావేమో. అవును, ఈరోజు నువ్వు చేసిన పాపాలను బట్టి, నువ్వు చేసిన నిందలు బట్టి ఎవరు నిన్ను ప్రేమించుకున్నా ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను ప్రేమించేవాడిగా ఉన్నారు. అవును, బైబిల్ గ్రంథాలు కూడా ఒక స్త్రీ అనేక పాపాలు చేసి ఉన్నది, అయినా కానీ దేవుడి చెంతకొచ్చి ఆయన పాదాల మీద పడి ఆమె కన్నీళ్లతో ఆయన పాదములు కడిగి ఆయన పాదం మీద అత్తరు పోసి ఆమె తల వెంట్రుకలతోని ఆ పాదాలు తుడిచినట్టుగా మనకు కానొస్తుంది. ఆమె ప్రేమించిన విధానాన్ని బట్టి ఆమె పాపాలు క్షమించబడ్డాయి. లూకా సువార్త 7వ అధ్యాయం 47వ వచనంలో ఆమె విస్తారముగా ప్రేమించును కనుక ఆమె యొక్క విస్తార పాపములను క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. అవును, ఆమె విస్తారమైన పాపాలు చేసిందంట, కానీ ఆమె విస్తారమైన ప్రేమ వల్ల ఆమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. అవును, ఈరోజు నువ్వు ఎవరైనా కావచ్చు, కానీ నువ్వు అనేక పాపాలు చేసి ఉన్నా కానీ నువ్వు దేవుని చెంతకొచ్చి ఆయన ప్రేమించే వాణిగా, ఆయన ప్రేమించే దానిగా నువ్వు ఉన్నట్లయితే మాత్రం దేవుడు ఈరోజు నిన్ను క్షమించే వాడిగా ఉన్నాడు.